హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఇది ఒరిజినల్ శాలరీ అనుకుందాం. శాలరీ సమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం అని అడుగుతారు. లేదంటే ఇది ఒరిజినల్ శాలరీ అనుకుంటే శాలరీ సమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం అని అడుగుతారు. ఇక్కడ శాలరీ 40% ఇంక్రీజ్ చేశారంట. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే మళ్ళీ ఈ ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం అని అడుగుతున్నారు. అయితే కొంతమంది ఎలా అనుకుంటారు, 40% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 40% డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతామని అనుకుంటారు. కానీ అది రాంగ్. ఓకే, మీకు 2 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ ఇది ఫార్ములా మెథడ్. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ ముందు నేర్చుకున్నదే, ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 40% అంటున్నారు. సో గివెన్ నెంబర్ 40 అవుతుంది. గివెన్ నెంబర్ 40 బై ఇక్కడ మనకి ఇంక్రీజ్డ్ బై 40% ఇచ్చారు. సో డినామినేటర్ కూడా ఇంక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. అంటే ఈ 40ని 100కి యాడ్ చేస్తాం. సో అప్పుడు డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో 100 ప్లస్ 40 ఇంటూ 100. సో 40 బై 100 ప్లస్ 40 140 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 2s 2 7s. 2 by 7 ఇంటూ 100 28.57%. సో మనం 28.57% డిక్రీజ్ చేస్తే అప్పుడు ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం. ఇదంతా రాసుకుని అయితే చేయక్కర్లేదు. సింప్లీగా ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 40% ఇచ్చారు. సో 40 బై ఇంక్రీజ్డ్ బై 40% అంటున్నారు కాబట్టి డినామినేటర్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. సో 40 100కి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 40 140 ఇంటూ 100 మైండ్లో పెట్టుకుందాం. 22s 27s. 2 by 7 ఇంటూ 100 28.57%. ఇక్కడ ఆప్షన్స్లో 28.57% కనిపిస్తే మార్క్ చేసేస్తాం. అంతే. ప్రాక్టీస్ చేసే కొద్దీ స్టెప్స్ తగ్గించడానికి ట్రై చేయండి. అప్పుడు మనం ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఒరిజినల్ శాలరీ 100 ఉండేది అనుకుందాం. తర్వాత 40% ఇంక్రీజ్ అయిందంట. 100లో 40% 40 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 40 140. సో 100 ఉండేది 140 అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ ఒరిజినల్ శాలరీకి తీసుకొచ్చేయాలంట. అంటే మళ్ళీ 100కి తీసుకొచ్చేయాలంట. ఒరిజినల్ శాలరీ 100 కదా, సో మళ్ళీ 100కి తీసుకొచ్చేయాలి. సో 140 నుంచి 100కి తీసుకొచ్చేయాలి. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంతే. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 40 బై ఇనీషియల్గా 140 ఉండేది, ఫైనల్గా 100కి తీసుకురావాలి. అంటే 140 నుంచి తీసుకురావాలి. సో ఇక్కడ 140 వస్తుంది. ఇది మనం పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100. 22s 27s. 2 by 7 ఇంటూ 100 28.57%. సో 28.57% డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి వచ్చేస్తుంది. ఒరిజినల్గా 100 ఉండేది, 40% ఇంక్రీజ్ అవడం వల్ల 140 అయింది. సో మనం 28.57% డిక్రీజ్ చేస్తే అప్పుడు అది మళ్ళీ ఒరిజినల్ 100కి వచ్చేస్తుంది. అంతే. ఈ స్టెప్ని ఫార్ములాలో రాసుకోవాలనుకుంటే ఇనీషియల్గా 140 ఉండేది, ఫైనల్గా 100 అవుతుంది. సో ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ అని తీసుకుంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో చేస్తే మనకి 40 బై 140 ఇంటూ 100. ఇది మనకి 28.57% వస్తుంది. ఇక్కడ 140 నుంచి 100కి వచ్చింది, అంటే వాల్యూ డిక్రీజ్ అయింది. వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది 28.57% డిక్రీజ్. కానీ ప్రతిదానికి ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ 140 నుంచి 100 అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. సో పర్సంటేజ్ డిక్రీజ్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 40. 140 నుంచి 100 అవుతుంది, అంటే 140 నుంచి డిక్రీజ్ అవుతుంది. సో ఇనీషియల్ వాల్యూ 140. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అంతే. ఒకవేళ ఇక్కడ శాలరీ 10% ఇంక్రీజ్ అయింది. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతామని అడిగారు అనుకోండి. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 10% అని ఇచ్చారు. సో 10 బై ఇంక్రీజ్డ్ బై 10% అంటున్నారు కాబట్టి డినామినేటర్ ఇంక్రీజ్ చేస్తాం. సో 10 100కి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 10 110 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 1/11 ఇంటూ 100 9.09%. సో 9.09% డిక్రీజ్ చేస్తే అప్పుడు ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతాం. ఈ మెథడ్లో చేయాలంటే ఒరిజినల్గా 100 ఉండేది 10% ఇంక్రీజ్ అయిందంట. అంటే 10 ఇంక్రీజ్ అయితే 110 అవుతుంది. మళ్ళీ 100 తీసుకురావాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 10 బై 110 నుంచి 100 తీసుకురావాలి. అంటే 110 నుంచి తగ్గించాలి. సో ఇక్కడ 110 వస్తుంది ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 1/11 ఇంటూ 100 9.09%. అంతే. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. శాలరీ 40% ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతామని అడుగుతున్నారు. సింపుల్గా మనం ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 40% ఇచ్చారు కాబట్టి గివెన్ నెంబర్ 40 బై ఇంక్రీజ్డ్ బై 40% అంటున్నారు కాబట్టి డినామినేటర్ ఇంక్రీజ్ చేస్తాం. సో 40 100కి యాడ్ చేస్తాం. 100 ప్లస్ 40 140 ఇంటూ 100.
22s 27s 2/7 into 100 28.57%. ఇది పర్సంటేజ్ డిక్రీస్. ఇంకోలా చేద్దాం. ఒరిజినల్ శాలరీ 100 అనుకుంటే 40% ఇంక్రీజ్ అయిందంట, అంటే 40 ఇంక్రీజ్ 140 అయింది. మళ్ళీ ఒరిజినల్ శాలరీ తీసుకొచ్చేయాలంట, అంటే మళ్ళీ 100 తీసుకొచ్చేయాలి. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలని అడుగుతున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ 40. 140 నుంచి 100 తీసుకురావాలి. సో ఇక్కడ 140 వస్తుంది ఇంటూ 100 22s 27s 2/7 into 100 28.57% డిక్రీస్. ఇక్కడ శాలరీ ప్లేస్లో ఇన్కమ్ ఇచ్చినా, ప్రైస్ ఇచ్చినా, పాపులేషన్ ఇచ్చినా మనం ఈ 2 మెథడ్స్లోనే చేయొచ్చు. అంటే ఇన్కమ్ 40% ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే ఒరిజినల్ ఇన్కమ్కి రీచ్ అవుతుంది. సో అలా అడిగినా మనం ఈ 2 మెథడ్స్లోనే చేసుకోవచ్చు. ఓకేనా?